అందరికీ నమస్కారం. ఈ వారం బిజినెస్ ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి మళ్ళీ వచ్చేశాం. స్టాక్ మార్కెట్లోని మలుపుల దగ్గర నుండి కొత్త టెక్ ట్రెండ్స్ వరకు అన్నీ చాలా సింపుల్గా సరదాగా మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ వారం జరిగిన కొన్ని వ్యాపార వింతలు చూస్తుంటే మన చిన్నప్పుడు చూసిన కార్టూన్లు గుర్తుకురావటం పక్కా. భలే ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, అసలు కదేంటో చూద్దాం పదండి. ఓకే, ఫస్ట్ మన ఇండియన్ మార్కెట్ సంగతేంటో చూద్దాం. ఈ వారం మొత్తం ఇక్కడ ఒక రకమైన కంగారు వాతావరణం కనిపించింది. ఎందుకో తెలుసుకుందాం. అయితే ఒక మంచి విషయం ఏంటంటే నిఫ్టీ 50, బీఎస్సీ సెన్సెక్స్ రెండూ కూడా ఈ వారం లాభాలతోనే క్లోజ్ అయ్యాయి. అంతా బాగుంది, అంతా హ్యాపీ అనుకునే లోపే ఒక చిన్న ట్విస్ట్ వచ్చింది. మర టెన్షన్ ఎందుకొచ్చిందంటే అమెరికా నుండి వచ్చిన జాబ్స్ డేటా వల్ల. సింపుల్గా చెప్పాలంటే అక్కడ జాబ్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఎక్కువ మందికి ఉద్యోగాలున్నాయి, వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బు కూడా ఎక్కువే ఉంటుంది. దీనివల్ల వస్తువుల ధరలు అంటే ఇన్ఫ్లేషన్ పెరగొచ్చు. దాన్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చు అనే ఒక భయం మొదలైందన్నమాట. అందుకే కంగారు. దీంతో మన ఇన్వెస్టర్లు అమ్మో ఇప్పటికొచ్చిన లాభాలు చాలు అనుకుని ప్రాఫిట్ బుకింగ్ మొదలుపెట్టారు. అంటే వచ్చిన లాభాలు ఎక్కడికి పోతాయో అని స్టాక్స్ అమ్మేయటం స్టార్ట్ చేశారన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే: మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమే కాదు, సరైన టైంకి బయటకు రావడమే అసలైన స్కిల్. స్టాక్ మార్కెట్ అంటే లాటరీ టికెట్ కాదు, ఇది రిస్క్తో కూడిన ఒక సీరియస్ గేమ్. సరే, మార్కెట్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు టెక్ ప్రపంచంలోకి వెళదాం. ఈ రోజుల్లో రోబోట్లు, ఏఐ అనే మాటలు మన పెళ్లిళ్లలో డీజే మ్యూజిక్ లాగా ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్నాయి కదా. మనమేమో ఫ్లయింగ్ కార్లు వస్తాయి, టైం మిషన్లు కనిపెడతారని ఊహించుకుంటుంటే ఈ వారం వచ్చిన హాట్ న్యూస్ ఏంటో తెలుసా? ఒక కంపెనీ రెస్టారెంట్లలో రోబోట్ వెయిటర్ సర్వీస్ ప్రారంభించిందట. ఐడియా అయితే భలే ఉంది, కానీ ముఖ్యంగా మన బెంగళూరు లాంటి సిటీలో ఇది సూపర్ ప్రాక్టికల్. ఎందుకంటే సింపుల్ లాజిక్: రోబోట్కు నోటీస్ పీరియడ్ లాంటి తలనొప్పులేవి ఉండవు కదా. సో దీన్నుండి మనం గ్రహించాల్సిన విషయమేంటంటే టెక్నాలజీ అంటే కేవలం చేతిలో ఒక గ్యాడ్జెట్ ఉండటం కాదు. ఆ టెక్నాలజీ వెనక ఉన్న అసలైన బిజినెస్ ఏంటి, దాన్ని ఎలా నడుపుతున్నారు అని అర్థం చేసుకోవడమే ఇక్కడ చాలా ముఖ్యం. ఇక ఈ వారం కస్టమర్ల అలవాట్లు ఎలా మారుతున్నాయో, దానివల్ల ఎలాంటి కొత్త బిజినెస్ ఐడియాలు పుట్టుకొస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఈ వారం 2 కొత్త ట్రెండ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఒకటి రెంటే ఫ్రెండ్ సర్వీసులు. అవునండి, స్నేహితులను అద్దెకు తీసుకోవడం. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇక రెండోది ఇంటి నుండి చేసే ఆన్లైన్ డిజిటల్ ఉద్యోగాలు బాగా పెరగడం. ఈ మార్పుల వల్లే కొత్త కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ చూశాక స్టార్టప్ అనే మాట వినగానే పెద్దగా భయపడక్కర్లేదనిపిస్తోంది కదూ. నిజం చెప్పాలంటే మనం రోజూ మన మొబైల్లో చేసే ఒక చిన్న పని కూడా ఒక గొప్ప బిజినెస్ ఐడియాగా మారొచ్చు. రైట్, ఇక మన ఫేవరెట్ సెక్షన్కొచ్చేశాం, రోస్ట్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో వ్యాపార ప్రపంచంలో జరిగిన కొన్ని తమాషాలపై సరదాగా ఓ లుక్కేద్దాం. మొదటి రోస్ట్ లైన్: మీ కంపెనీ లాభాల్లో నడవకపోయినా పర్లేదుగాని మీరు మాత్రం ఆ కంపెనీ గిఫ్ట్ షాప్కు అతిపెద్ద ఫ్యాన్ లాగా ప్రవర్తించకండి బాస్. ఇక రెండవది: కొన్ని స్టార్టప్లేమో ఎలాన్ మస్క్ రేంజ్ కలలతో మొదలవుతున్నాయి, కానీ కస్టమర్ దగ్గర తీసుకున్న డబ్బుకు సరైన విలువను స్పష్టంగా చూపించడంలో మాత్రం కాస్త వెనకబడుతున్నాయి. ఓకే, సో ఈ వారం మనం నేర్చుకున్న 3 ముఖ్యమైన పాఠాలేంటంటే: 1. మార్కెట్ అప్డేట్లను ఎప్పుడూ లైట్ తీసుకోవద్దు. 2. టెక్నాలజీని మాత్రమే కాదు, దాని వెనకున్న అసలు వ్యాపారాన్ని చూడండి. ఇక 3. ఎప్పుడూ వాస్తవంలో ఉండండి. సరైన ప్రూఫ్ లేకుండా చిన్న చిన్న ప్రయత్నాల నుండి పెద్ద లాభాలు రావాలని ఆశించొద్దు. చివరగా ఒక్క మాట: వ్యాపారంలో సక్సెస్ కోసం షార్ట్కట్లు వెతకొద్దు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ షార్ట్కట్ రోడ్లోనే అసలైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ వారానికి ఇంతే. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం.